మా సంతోషమే తన సంతోషంగా, మా బాధ్యతను కూడా తనే భరిస్తూ మాకు చిన్న బాధ కూడా కలగకుండా పెంచాడు. మేమే తన లోకం, ప్రపంచం. మేమే కాదు, తన మనసుకి దగ్గరైన వాళ్ళకి ఏ చిన్న కష్టం కలిగినా వాళ్ళకంటే తనే ఎక్కువ బాధపడతాడు. ఏ కల్మషం లేని మనసు తనది. సంతోషాన్ని అందరికీ పంచుతాడు, బాధని మాత్రం ఒక్కడే భరిస్తాడు. బాధలో ఉన్నప్పుడు అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు తనని చూసుకోండి. అలాగే. సంధ్య గారు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఈ టాబ్లెట్స్ కాస్త చూస్తారా? సరే. రే, ఇప్పుడే వస్తాను. హలో. రాకేష్, వాళ్ళు కోపం లేదని అన్నా కూడా కీప్ క్వైట్. తప్పు మందే. సో సిన్సియర్గా అపాలజీ చెప్పి వెళ్ళిపోదాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎవరండి? ఇక్కడ శంకర్ అని వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు పై పోర్షన్లో ఉంటారు. ఓహో, థ్యాంక్ యూ. ఏమండి, యాక్సిడెంట్ అయిన అతను ఇక్కడే ఉన్నాడు. అవునా? ఒకసారి తనని కలవాలి. షూర్, రండి. రండి. వీళ్ళు నీకోసమే వచ్చారు. మీరెక్కడికి ఎందుకు వచ్చారు? బ్రదర్, కూల్. మేము నీతో గొడవ పడ్డానికి రాలేదు. తప్పు మాదే. అందుకే సారీ చెప్పడానికి వచ్చాం. I'm sorry. I'm really sorry. Mistake was mine. Forgive me. ఇట్స్ ఓకే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? శంకర్ గారిని పిలుచుకొస్తాను. శంకర్ గారు,
ఒక్కసారి ఇటు తిరగండి. మీరెప్పుడు నన్ను ఏదో ఒకటని ఏడిపిస్తూ ఉంటారు కదా, మరి మీరు ఏడవడం నేను కూడా చూడాలి కదా. తిరగండి. అబ్బా తిరగమంటుంటే. భలే వారండి. ఏదో చిన్న దెబ్బే కదా, దానికి ఎంత ఫీల్ అవ్వాలా? కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం, టైం అలాంటిది. అంత మాత్రానికే ఇలా అయిపోతే ఎలా? గౌరీ గారు, మీరు ఊపిరి తీసుకోకుండా ఉండగలరా? అదేం ప్రశ్న అండి. నేనే కాదు, మీరు కూడా ఊపిరి తీసుకోకుండా ఉండలేరు. ప్రాణాలు పోతాయి. నా తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే నాకు కూడా అలాగే ఉంటుందండి. సాధారణంగా అబ్బాయిలదేముంది, ఏదో రకంగా బతికేస్తారులే అని అందరూ అనుకుంటూ ఉంటారండి. కానీ అదంత ఈజీ కాదండి. మీకైనా ఒక పెద్ద దిక్కుగా, మోరల్ సపోర్ట్గా మీ బాబాయ్ ఉన్నారు. కానీ మాకెవరూ లేరండి. మా ఆకలి తెలుసుకుని అన్నం పెట్టే అమ్మ, నీకెందుకురా నేనున్నాను కదా అనే నాన్న, కనీసం కష్టం తెలుసుకునేందుకైనా ఒక్క చుట్టం కూడా మమ్మల్ని చేరతీయలేదు. నేనెలా ఎదిగానో, వాళ్ళని ఎలా పెంచానో నాకే తెలీదు. మాలో మేమే, మాకు మేమే. అలాంటప్పుడు మాలో ఎవరికేం జరిగినా భరించలేను. వాళ్ళకి నేను బలం అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళే నా బలం, నా బలహీనత. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను నా చెల్లెలను ప్రేమించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా మీరు మీ తమ్ముళ్ళని ప్రేమిస్తున్నారు. నిజంగా వాళ్ళెంతో లక్కీ. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇంప్రెస్డ్ అంటే ఇష్టపడటం కాదండోయ్, గౌరవం పెరగడం అంతే. పోన్లేండి, ఇప్పటికైనా కొంచెం నవ్వారు కదా. శంకర్ గారు, హ? ఏమైంది? అక్క, హా, వీళ్ళ తమ్ముణ్ణి యాక్సిడెంట్ చేసిన అబ్బాయిలు వచ్చారు. వచ్చారా? పద, కిందనే ఉన్నారు. వాళ్ళు సారీ చెప్పడానికి వచ్చారు. పదండి. ఆగండి. వాళ్ళు సారీ చెప్పడానికే వచ్చారు, చెప్తారు. సో మీరు వాళ్ళని ఏమీ అనకండి. ఎదుటి వాళ్ళు ఒక మెట్టు తగ్గి వచ్చినప్పుడు మనం తగ్గడంలో తప్పేం లేదు. అనవసరంగా ఆవేశపడకండి ప్లీజ్. అలాగేనండి, పదండి. How are you feeling now? Is there any severe damage? నో, బట్ 3 days తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలన్నారు. ప్రజెంట్ అయితే ఓకే. I'm really sorry about that, brother. మేము అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే. మీరేంటి ఇక్కడ? అసలు మిమ్మల్ని కూల్ కూల్ కూల్. వాళ్ళు మీ బ్రదర్ కి సారీ చెప్పడానికి వచ్చారు. అవునన్నయ్య, వాళ్ళు సారీ చెప్పారు. సారీ చెప్తే జరిగిన డ్యామేజ్ పోతుందా?
రిలాక్స్ బ్రో. జరిగిందేదో జరిగిపోయింది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఎనీవే, వన్స్ అగైన్ వీఆర్ వెరీ సారీ. ఫైన్, తప్పు తెలుసుకున్నారు కాబట్టి వదిలేను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి. అబ్బాయ్, లెట్స్ గో. మేము వెళ్ళొస్తామండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్. ఏమైందండి? కంట్రోల్ నలకపడింది. ఇది ఇది చూడండి. బా, కళ్ళు అరిపితే ఎలా అండి? అబ్బా, కంట్లో నలక పడితే ఎలా ఆర్పకుండా ఉంటారు? అమ్మా! ఒక్క నిమిషం. అమ్మా, 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 నాన్న, నాన్న, నాన్న. ఏమైంది అబ్బాయ్? ఇక్కడ నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఐ కెన్ సెన్స్ ఇట్. మనన్నెవరో పిలిచినట్టుగా అనిపించింది కదా? ఉండండి, చూడండి. పోయిందా? మచ్ బెటర్. కమ్ ఆన్ యార్, పద. పదండి. ఎర్రా, సారీ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడా?
చెప్పారు వెళ్ళిపోయారు అన్నయ్య. ఎందుకు చెప్పడావు? మనం ఇచ్చిన వార్నింగ్ అలాంటిది. ఇదే వద్దనేది. సర్లేండి, సాయంత్రం ప్రకృతి వైద్యం చేయడానికి ఓ మనిషి వస్తా అన్నాడు. ఆయిల్తో మర్దన చేస్తే సెట్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడదు. ఇదిగోండి, ఇది తాగండి. అయ్యో, మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాం. రే పెద్దోడా, చిన్నోడిని ఇద్దరం చేసి పైకి తీసుకెళ్ళిపోదాం పదా. ఏం పర్లేదు, కాస్త నయమయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వండి. మీ అంత కాకపోయినా పర్లేదు, బానే చూసుకుంటాం. మరి మీరు మొహమాట పెట్టేస్తున్నారు. ఈ పూటకి మీకు కూడా భోజనం ఇక్కడే. అయ్యి బాబోయ్, బంపర్ ఆఫరా అండి? అలాంటిదే అనుకోండి, కాకపోతే వంట మాత్రం మీరే చేయాలి. అదేంటండి ఈ ట్విస్ట్ ఏంటి? అంతే మరి, గయ్యాలి గౌరీ అంటే ఇలాగే ఉంటుంది. ఆ, సర్లేండి, పైన చేసేదేదో కింద చేస్తాం. పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. నువ్వు రెస్ట్ తీసుకోరా, ఆ. తాగు. హ్మ్. రండి. చిన్నడా, ఈ టాబ్లెట్ వేసుకో. రే నాకు వద్దురా బాబు, మార్నింగ్ నుండి టాబ్లెట్లు వేసుకుని ఒకటే విసుకొచ్చేసింది. రేయ్, అవన్నీ వేసుకున్నా వేసుకోపోయినా ఇది మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి. ఏంట్రా టాబ్లెట్ వేసుకోను అని మారం చేస్తున్నాడా? చూడనే వేసుకోనంటున్నాడు. ఇలా ఇవ్వు. ఎరా చిన్నోడా, చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు. చూడు ఇప్పుడు మ్యాజిక్ చేస్తా. అబ్రకదబ్రా అబ్రకదబ్రా దబ్రకాబ్రా. ఆను ఆ, అయిపోయింది. మంచినీళ్ళు ఇదిగో తాగు. వీడికి చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు చేశాను రా. అన్నయ్య, ఆ టాబ్లెట్ దేనికి అనుకున్నావు? ఇంకా దేనికిరా, బండి మించి పడ్డాడు కదా, కాళ్ళు నొప్పి తగ్గడానికి. అబ్బా కాదన్నయ్య, ఆ? నొప్పికి నిద్ర రాదని డాక్టర్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఆ, అది కాస్త నువ్వు వేసేసుకున్నావు. ఆ, ఇంత పెద్ద బాడీని అంత చిన్న టాబ్లెట్ ఏం చేస్తుందిరా? అయినా మన మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి గాని ఎనస్థీషియా ఇచ్చినా అలర్ట్ గా ఉంటాం. సర్లే అన్నయ్య, నువ్వు వెళ్ళి పైన పడుకో, నేను చిన్నోడి దగ్గర పడుకుంటాను. ఆ పని మాత్రం చేయను రోయ్. వయసులో ఉన్న అబ్బాయిల్ని ఆడపిల్లలున్న ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తాను? నాకు బాధ్యత ఉండక్కర్లేదా? పైగా నీకు ఎగ్జామ్ కూడా ఉంది. వెళ్ళి ప్రశాంతంగా చదువుకొని ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపో. ఆ? ఛ, ఇక్కడే ఉంటే శ్రావణితో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను. అన్నయ్య ఏమో పైకి వెళ్ళమంటున్నాడు. ఆ అన్నయ్య ఉంటే టాబ్లెట్స్ కావాలనో వాటర్ కావాలనో సంజయ్ ఎలా పిలవాలి? ఏంట్రా కొత్త ఆషాఢం అల్లుళ్ళలాగా పెళ్ళాల్ని వదిలిపెట్టి వెళ్ళలేనోళ్ళలాగా ఆ ఫేస్లేంట్రా అంత ఇబ్బందిగా పెట్టారు? అదేం లేదన్నయ్య, నువ్వు కూడా వయసులో ఉన్న అబ్బాయివే కదా, సేఫేనా అని. హలో, ఎవరనుకుంటున్నావు నన్ను? పరమనిష్టా గరిష్ఠుడు అంజనీ పుత్రుడైన అంజనీ పుత్రుడు ఆంజనేయుడికి డై హార్డ్ డివోటీని. మనమెవ్వరికి పడం, మనల్నెవరు పడేలేరు కూడా. ఎల్లెళ్ళు పోరా. సరే అన్నయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అన్నయ్య, వెళ్ళి బెడ్షీట్ తెచ్చుకో, నాకు అప్పుడే మొత్తం చేస్తుంది. దా పడుకో. ఏంటో వీడు ఇలా స్లీపింగ్ పిల్ వేయగానే ఇలా నిద్రపోయాడు. వీక్ మైండెడ్. అరే శంకర్, అందరూ నీలా ఉండలేర్రా. వెళ్ళి బెడ్షీట్ తెచ్చుకుంటా. అక్క, ఇవాళ నేను నీ గదిలోనే పడుకుంటాను. నా గదిలో శంకర్ గారు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారుగా. దానికి నా పర్మిషన్ కావాలా? వెళ్ళి పడుకో, నేను క్లీన్ చేసేసి వచ్చేస్తాను. అలాగే అక్క. గౌరీ గారు, గౌరీ గారు,
అక్క కిచెన్ లో ఉంది. ఏం కావాలి? ఆహా ఏం లేదండి, బెడ్షీట్ ఒకటి కావాలి. ఆ గదిలో ఉంది, తీసుకొస్తాను. ఆ, వద్దు, మీరు చదువుకోండి, నేను వెళ్ళి తీసుకుంటా, మీరు చదువుకోండి. మ్. సంధ్య, హా? నీ గదిలో అతనున్నాడు కదా, నువ్వు నా గదిలో పడుకుందు గనరా. నేను అక్క గదిలో పడుకుంటానని చెప్పానే. ఏం పర్లేదు, నాకు ఈ లెసన్ ఎలాగో అర్థం కావట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేద్దు గన్ పదా.